నమస్తే, వెల్కమ్ టు టీసాట్ ఆరోగ్య మిత్ర. మోకాలు మార్పిడి చేయాల్సి వచ్చినప్పుడు రోబోటిక్స్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ ఏ విధంగా ఉంటుంది, నీ రీప్లేస్మెంట్కి సంబంధించి రోబోటిక్ పద్ధతిలో ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు, బిఫోర్ ట్రీట్మెంట్కి సంబంధించి కానీ ఆఫ్టర్ సర్జరీ కానీ ఎలాంటి ప్రాసెస్ పాటించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము, ఇలాంటి అనేక విషయాల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కృష్ణ కిరణ్ గారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ రోబోటిక్ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అంటున్నారు కదా, అసలు అంటే ఏంటి అది? అంటే ఇప్పుడు కంప్యూటర్ అసిస్టెన్స్ ద్వారా ఈ సర్జరీ చేయడం జరుగుతుంది. సో నీ రీప్లేస్మెంట్లో స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే బోన్ కట్స్ ఉంటాయి. ఫీమర్ బోన్, టిబియా బోన్ కట్ చేయడం, రొటేషన్, ఇవన్నీ ఉంటాయి. సో ఈ బోన్ కట్స్ అనేవి మనం మాన్యువల్గా చేసినట్లయితే మెడిలరీ కెనాల్ లోపల రాడ్ లాగా వేసి దాని చుట్టుపక్కల నుంచి మెజర్ చేసుకొని కట్ చేయడం చేయొచ్చు. ఆర్ కంప్యూటర్ అసిస్టెన్స్ ద్వారా కంప్యూటర్ టెక్నాలజీ యూస్ చేసి పర్ఫెక్ట్ కట్స్ చేయొచ్చు. ఆర్ కంప్యూటర్ అసిస్టెడ్ ప్లానింగ్ చేసి రోబోటిక్ ఆర్మ్ ద్వారా, అంటే ఆటోమేటిక్ ఉండొచ్చు, లేకపోతే హ్యాండ్ హెల్డ్ రోబోటిక్స్ ఉండొచ్చు. వీటి ద్వారా మనం కట్ చేసినట్లయితే యాక్యురసీ, ది ఇంట్రాపరేటివ్ ఫీడ్బ్యాక్ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు సాంప్రదాయక పద్ధతిలో కొన్ని సంవత్సరాలుగా మనం ఒక మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విధానం అనేది ఒకటి కొనసాగుతుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉంటుంది? రోబోటిక్ నార్మల్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే బోన్ కట్ చేస్తాం. ఫస్ట్ బోన్ కట్ చేసిన తర్వాత పేషెంట్కి సాఫ్ట్ టిష్యూస్ ఎలా ఉన్నాయి, ఎంత లూజ్ ఉన్నాయి, ఎంత టైట్ ఉన్నాయి అనే అసెస్మెంట్ అనేది చేస్తాము. తర్వాత దానికి తగ్గ అడ్జస్ట్మెంట్స్ చేస్తాం. సో దట్ ఎక్స్టెన్షన్ గ్యాప్, ఫ్లెక్షన్ గ్యాప్ అని ఉంటాయి నీ రీప్లేస్మెంట్ సర్జరీలో, అవి బ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి రోబోటిక్ సర్జరీలో మనం ఫస్ట్ అసెస్ చేస్తాం ప్రాబ్లం ఏంటి, ఎలా ఉంది. అది ప్రీ ఆపరేటివ్ సిటీ స్కాన్ ద్వారా కావచ్చు, లేకపోతే ఇంట్రాపరేటివ్ 3D మ్యాపింగ్ ద్వారా కావచ్చు. సో పేషెంట్ యొక్క ల్యాండ్ మార్క్స్ అవన్నీ మనం కంప్యూటర్కి ఫీడ్ చేసి GPS టెక్నాలజీ ద్వారా ఆ డేటాని మనం యూజ్ చేసుకుని ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత దాన్ని ఎర్రర్ లేకుండా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో వర్క్ ఫ్లోలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. కన్వెన్షనల్ సర్జరీలో కట్, అసెస్ అండ్ దెన్ ప్లాన్. ఇన్ రోబోటిక్ సర్జరీ అసెస్, ప్లాన్ అండ్ దెన్ కట్ వితౌట్ ఎర్రర్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ద వర్క్ ఫ్లో అనమాట. అండ్ ఇంకొకటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాలు మార్పిడి అనేది ఎందుకు చేస్తారు సార్? అంటే ఎలాంటి టైంలో చేయాల్సి వస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. చాలా మందికి మనం చూస్తాము మోకాలు అరిగిపోవడం అనేది జరుగుతుంది. అరిగిపోవడం వల్ల కాళ్ళు వంకర రావడం, పెయిన్ ఉండడం. ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే ఎక్కువసేపు కూర్చున్న తర్వాత లేచినప్పుడు మోకాలు పట్టేయడం, 10 అడుగులు వేయడం దాకా ఇబ్బందికరంగా ఉండడం, తర్వాత నడిచినప్పుడు తగ్గిపోవడం ఉంటుంది. క్రమక్రమంగా ఈ కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో బోన్ ఎండ్స్ లోపల, ఇది అరిగిపోవడంతో బోన్ మీద రబ్ అవ్వడము, కాళ్ళు వంకర రావడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం, స్పీడ్గా నడవలేకపోవడం, పెయిన్ ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అని మనం అంటాం. రెండో రకాలకి పేషెంట్స్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. ఇందులో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని యంగర్ ఏజ్ గ్రూప్లోనే ఆటో ఇమ్యూన్ కండిషన్ అనమాట. బేసికలీ కార్టిలేజ్ నార్మల్గా మన ఓన్ సబ్స్టెన్స్కి అగెయిన్స్ట్ ఇమ్యూన్ సెల్స్ ఫంక్షన్ చేయవు. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ పరిస్థితిలో ఏమవుతుందంటే మన ఓన్ సెల్స్ని బాడీ అటాక్ చేయడం, దీనివల్ల కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ వల్ల బోన్ ఎక్స్పోజ్ అవ్వడం, ఈ బోన్ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల పెయిన్ రావడం, నడవలేకపోవడం అనేవి జరుగుతాయి. ఇట్లా సివియర్ పెయిన్ నుండి ఆల్మోస్ట్ 6 months 1 yearగా అట్లా బాధపడుతున్నారు. నడవడానికి ఇబ్బందికరంగా ఉంది, ఎవ్రీడే పెయిన్ ఉంది, పెయిన్ కిల్లర్ రిక్వైర్మెంట్ ఉంది, నిద్రకి ప్రాబ్లం ఉంది అనే పేషెంట్స్కి మాత్రమే సర్జికల్ ఆల్టర్నేటివ్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రోబోటిక్ మోకాలు మార్పిడికి సంబంధించి మనం ఎలా తీసుకోవచ్చు? అంటే అది ఒక ప్రధానమైన శస్త్రచికిత్సగా తీసుకోవచ్చా, ఏంటి ప్రాసెస్? మేజర్ అండర్టేకింగే. అయితే రోబోటిక్ టెక్నాలజీ అనేది ఇప్పుడు లాస్ట్ 5-6 yearsగా మన దేశంలో కామన్గా ఇంట్రడ్యూస్ చేయబడింది. అయితే వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆల్మోస్ట్ 15 years నుంచి టెక్నాలజీ ఉంది. 1990sలోనే ఫస్ట్ స్టార్ట్ చేశారు. దట్ హ్యూమన్ బాడీకి సంబంధించి ఎర్రర్ అనేది మినిమంగా ఉండాలి, మ్యాక్సిమం ప్రెసిషన్ ఉండాలి. ఇప్పుడు ఏరోప్లేన్ లాగా అనమాట. ఏరోప్లేన్లో మనము 1% ఫెయిల్యూర్ అంటే 1% ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ టేకింగ్ ఆఫ్, సపోజ్ దెర్ ఇస్ ఎ క్రాష్, దెర్ ఇస్ ఎ ప్రాబ్లం కదా, అలాంటి కాంప్లికేషన్స్ ఉండకూడదని చెప్పి సర్జికల్ రోబోట్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వేర్ యూ బ్రింగ్ ద ఆల్మోస్ట్ ఏరోప్లేన్ లైక్ ఎఫిషియన్సీ ఇన్ టు ద ఓటీ సో దట్ పేషెంట్స్ ఆర్ బెనిఫిటెడ్ అనమాట. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే కేకే సార్, ఇప్పుడు రోబోటిక్ విధానం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆ చికిత్స జరుగుతున్నటువంటి తీరు కానీ అది ఎలా ఉంటుంది, ఆ సిస్టమ్ అంతా ఎలా ఉంటుంది, రోబోటిక్ వ్యవస్థ అనేది రీప్లేస్మెంట్ విషయం? సో ఎనీ కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీకి మనం బోన్ లోపల ఇనిషియలీ రిజిడ్ బాడీస్ అని పెడతాం, పిన్స్ అంటారు. సో ఫీమర్లో 2 పిన్స్, టిబియాలో 2 పిన్స్ వేయడము,
ఆ పిన్స్కి ఇన్ఫ్రారెడ్ ట్రాకర్స్ అటాచ్ అయి ఉంటాయి. సిస్టమ్కి కెమెరా ఉంటుంది. సో ఇన్ఫ్రారెడ్ కెమెరా ద్వారా ఈ బోన్ పొజిషన్ అనేది రికగ్నైజ్ చేస్తుంది కంప్యూటర్. నా ప్రీ ఆపరేటివ్ డేటా అనేది కొంతమంది సిటీ స్కాన్ ద్వారా ఇస్తారు, ఆ టైప్ ఆఫ్ రోబోట్స్ ఉంటాయి. కొంతమంది ఏమో ఇంట్రాపరేటివ్ ద్వారా ఇస్తారు, పాయింట్ మ్యాపింగ్ అన్న లేకపోతే సర్ఫేస్ మ్యాపింగ్ అనే టెక్నాలజీ ఉంటుంది. సో ఇంట్రాపరేటివ్ ఇట్ సెల్ఫ్ అది 3D మోడల్ లాగా క్రియేట్ చేయడము, సిటీ స్కాన్ లాగా క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సిస్టమ్స్ కూడా 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో కంప్లీట్లీ ఆటోమేటిక్ రోబోట్స్, అంటే మీరు మ్యాపింగ్ చేసి ప్లాన్ చేసిన తర్వాత ఆ రోబోటిక్ ఆర్మ్ వచ్చి సర్జరీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బోన్ కట్స్ అనేవి ఆ రోబోటిక్ ఆర్మ్ ఇట్ సెల్ఫ్ విల్ కమ్ అండ్ ఎగ్జిక్యూట్. సెకండ్ ఏంటంటే హ్యాండ్ హెల్డ్ డివైసెస్, ఐదర్ సా అన్న బర్ అన్న ఉంటుంది. ఈ సా ద్వారా ఏంటంటే ఆ సాని కట్ చేస్తుంది కానీ మీరు చేతోని పట్టుకుంటారు దాన్ని. సో సర్జన్ విల్ హోల్డ్ దట్ సా అండ్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఫీడ్ వీ హ్యావ్ గివెన్ ఇన్ టు ద కంప్యూటర్ అండ్ వాట్ ఎవర్ ప్లాన్ వీ హ్యావ్ మేడ్ విత్ ఆల్మోస్ట్ 0.5 millimeters ఆఫ్ ప్రిసిషన్ ఈ రోబోటిక్ సా కానివ్వండి, రోబోటిక్ బర్ కానివ్వండి, హ్యాండ్ హెల్డ్ డివైస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, అంటే ప్రెసెంట్ మనకున్న సిస్టంలో అంటే మనకు అందుబాటులో ఉన్న దాని ప్రకారం రోబోటిక్ సర్జరీ అంటే రోబోటే ఓవరాల్గా సర్జరీ మొత్తం చేస్తుందా, లేదంటే అక్కడ ఉన్న సర్జన్కి హెల్ప్ఫుల్గా ఉంటుందా? అంటే మాకు అర్థం కాక. కరెక్ట్. అగైన్ ఇది చాలా సిగ్నిఫికెంట్ అపోహ. చాలా మంది ఏమనుకుంటారంటే రజనీకాంత్ సినిమాలో రోబోలాగా అది వచ్చి అన్నీ చేస్తుందేమో అనుకుంటారు. అట్లా ఉండదు. సర్జికల్ రోబోట్స్ కన్నిటికి కొంచెం ఒక ఎలిమెంట్ ఆఫ్ కంట్రోల్ అవసరము, ఎందుకంటే ఆ రోబోట్ ఇట్ సెల్ఫ్ ప్రొసీజర్ చేయడానికి కేపబిలిటీ ఉండదు దానికి, ఎందుకంటే అవగాహన ఉండదు. సో ఈ డేటా అనేది మనం ఇవ్వడము, ప్లాన్ చేయడము, సర్జన్ ప్రెజెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. నా గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆంకాలజీ, గైనకాలజీలో ఉండే రోబోటిక్ ఆర్మ్స్ ఏంటంటే వాటికి సర్జరీలో ఉండడు, వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు రోబోట్ని ఆపరేట్ చేస్తారు. అది కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోబోట్. ఆర్థోపెడిక్ రోబోట్స్లో ఏంటంటే సర్జనే సర్జరీ చేస్తాడు. ఈ విల్ డూ ద ఎక్స్పోజింగ్ ఆఫ్ ద జాయింట్, పిన్ ప్లేస్మెంట్ కానివ్వండి, డేటా రిజిస్ట్రేషన్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, అంతా సర్జనే చేస్తారు. అండ్ హ్యాండ్ హెల్డ్ డివైసెస్లో చాలా సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. సర్జన్ హిమ్సెల్ఫ్ విల్ మేక్ ష్యూర్ దట్ ద బోన్ కట్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. సో రోబోట్ ఆటోమేటిక్గా వెళ్ళి కట్ చేయడం అనేది కొన్ని సిస్టమ్స్ మాత్రమే ఉన్నాయి. అందులో కూడా సర్జన్ ఆన్ టేబులే ఉంటారు. దే విల్ ఆల్వేస్ బీ ఇన్సైడ్ ద సర్జరీ అండ్ ఎవ్రీథింగ్ ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకు ఓవర్సీ చేస్తారు. అది బోన్ కట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోన్ ఇంప్లాంట్ సిమెంట్ చేయడము, వూండ్ క్లోజర్ అంతా కూడా సర్జన్ చేస్తారు. నైస్ సార్. తిరుపతి హైదరాబాద్ నుంచి కాలర్ అందుబాటులో ఉన్నారు. తిరుపతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే సార్ ఉన్నారు, కృష్ణ కిరణ్ గారు ఉన్నారు. మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్, వింటున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నాకు ఇది రైట్ లెగ్ బాగా పెయిన్ వస్తుంది సార్. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 43 సార్. ఎప్పటి నుంచి పెయిన్ ఉందండి? నాకు ఒక 1 year నుంచి పెయిన్ వస్తుంది. నేను ఆర్థో డాక్టర్ని కలిసాను, న్యూరాలజీ డాక్టర్ని కూడా కలిసాను సార్. అయితే నాకు వాళ్ళు ఏం చెప్పారంటే అది ఏం చెప్పలేదు సార్. అది బోన్ అరిగిందని కూడా ఏం చెప్పలేదు నాకు. యాక్చువల్గా ఏంటంటే మస్కులర్ డిస్టర్బ్ ఉంది సార్. అది మీకు 43 years అంటే జనరల్గా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉండడం అన్కామన్ అండి. మీకు ఏంటంటే యూరిక్ యాసిడ్ పెరగడమో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ పెథాలజీ ఉంటుంది. మీరు రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి స్పెసిఫిక్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్లయితే ఎందువల్ల పెయిన్ వస్తుందనేది తెలుస్తుంది. అది చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలి. మీకు అరుగుదల ఉండే అవకాశం తక్కువ. ఈ యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కానివ్వండి, ఈ ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల టెంపరీగా పెయిన్ అనేది రావడం జరుగుతుంది. అది డెఫినెట్లీ సొల్యూషన్ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు సర్జరీ జరుగుతున్న టైంలో అంటే ఎంత పర్సెంటేజ్ అంటే దాన్ని మనం ఎస్టిమేట్ చేయగలుగుతాము, లేదా సక్సెస్ అంటే 90%, 99% అలా చెప్తుంటారు కదా. రోబోటిక్ సర్జరీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా చెప్పగలుగుతుందా? అంటే ఇలా ఉంది, ఇలా ఆపరేషన్ జరుగుతుంది, ఆఫ్టర్ ఇలా ఉంటుంది అనేది ఒక ఖచ్చితత్వం అనేది ఉంటుందా? ఎలా ఉంటుంది అది? ప్రిసిషన్ అనేది డెఫినెట్గా ఉంటుందమ్మా. ద యాక్యురసీ ఆఫ్ ద ఆపరేషన్ మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో, ఇప్పుడు కరెంట్ ఫిలాసఫీస్లో మల్టిపుల్ అలైన్మెంట్ స్ట్రాటజీస్ ఉన్నాయి. హౌ టు అప్రోచ్ ద నీ రీప్లేస్మెంట్ అనేది అన్నది చాలా వర్క్, రీసెర్చ్ అండ్ తర్జన్ భర్జన్ జరుగుతున్నాయి. ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనేది. అయితే వాట్ ఎవర్ ఈస్ ద గోల్, ఆ గోల్ అయితే ప్రిసైజ్గా అచీవ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే కాంప్లికేషన్స్ ఉండవా అంటే డెఫినెట్గా జనరల్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయి, ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో, ఇవన్నీ నార్మల్ కాంప్లికేషన్ రేట్స్ ఏవైతే లెస్ దెన్ 1% ఉంటాయి అవి స్టిల్ కంటిన్యూ అవుతాయి. బట్ యాజ్ సచ్ ప్రొసీజర్ సక్సెస్ రేట్ 99% పైనే అని చెప్పుకోవాలి. ఓకే. అయితే రోబోటిక్ సర్జరీలో సాధారణంగా వినిపించే మాట 3D మ్యాపింగ్ సిస్టమ్ అనేది అంటుంటారు. అది ఏంటి, అసలు ఎలా ఉంటుంది?
సో ఇప్పుడు మనం ఇంతకుముందు నేను చెప్పినట్లు సిటీ బేస్డ్ రోబోట్స్ ఉంటాయి, ఇమేజ్ ఫ్రీ రోబోట్స్ అని ఉంటాయి. సిటీ బేస్డ్ రోబోట్లో పేషెంట్ యొక్క హిప్, నీ, యాంకిల్ జాయింట్ సిటీ స్కాన్ బిఫోర్ సర్జరీ తీస్తారు. ఆ సిటీ స్కాన్ డేటాని కంప్యూటర్కి ముందుగానే ఫీడ్ చేసి ఇంప్లాంట్ సైజ్ కానివ్వండి, ప్లానింగ్ కానివ్వండి, బిఫోర్ సర్జరీ కూడా కొంతవరకు చేస్తారు, బోన్ ప్లానింగ్. ఇంట్రా ఆఫ్ సర్జరీ ద్వారా దాన్ని ఏంటంటే వ్యాలిడేట్ చేసుకున్న మోడల్ని దాన్ని బట్టి సర్జరీ ప్రొసీడ్ అవుతుంది. ఈ 3D మ్యాపింగ్ టెక్నాలజీ ద్వారా ఏంటంటే ఈ సిటీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఆన్ టేబుల్లే మనం ఒక ప్రోబ్ ద్వారా ఈ బోన్ సర్ఫేసెస్ని మ్యాప్ చేయడం జరుగుతుంది. ఆ మ్యాపింగ్ చేసిన ద్వారా ఆ ప్రీవియస్ సిటీ స్కాన్ డేటా ఏదైతే ఉంటుందో కంప్యూటరైజ్డ్ డేటా విచ్ ఇస్ ఆల్రెడీ స్టోర్డ్ ఇన్ ద కంప్యూటర్, దానికి క్లోజెస్ట్ మోడల్ని అది ఆన్ టేబుల్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఏంటంటే సిటీ స్కాన్ అవాయిడ్ అయిపోతుంది. దట్స్ ద థింగ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ స్మార్ట్ మ్యాపింగ్. అలాగే సార్, ఇప్పుడు 3D ఒకవేళ రోబోటిక్ సర్జరీ ఒక పర్సన్కి చేయాలి అనుకుంటే, అంటే ఎలాంటి పర్సన్కి అయితే ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్తారు? రోబోటిక్ సర్జరీ ఈ పర్సన్కి చెయ్యాలి అని ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు? ఎవరిని పర్సన్కి తీసుకుంటారు? సో ఇప్పుడు 2 types ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యాంటర్మీడియల్ ఆర్థరైటిస్ అని ఉంటుంది. అందులో ఏంటంటే ఓన్లీ లోపల వైపు భాగం మాత్రమే అరిగిపోతుంది, ఒక స్పెసిఫిక్ పార్టే అరుగుతుంది. ఆ పర్టికులర్ పేషెంట్స్కి ఏంటంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ అరిగిన పార్ట్ మాత్రమే రీప్లేస్ చేయడం. సో మీరు స్పెసిఫిక్గా ఖచ్చితంగా అడిగినట్లయితే రోబోటిక్ సర్జరీకి అబ్సల్యూట్ ఇండికేషన్ అనేది పార్షియల్ నీ రీప్లేస్మెంట్. ఎవరైతే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఇండికేషన్. ఎందుకంటే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ప్రిడామినెంట్లీ ఓన్లీ బోనీ ప్రొసీజర్. అందులో ఏం సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ కానివ్వండి ఏమీ ఉండవు. సో బోన్ స్పెసిఫిక్గా కట్ చేయాలి, ప్లాన్ చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. సో దానికి పర్ఫెక్ట్ ఆపరేషన్. అయితే నీ రీప్లేస్మెంట్ కానివ్వండి, హిప్ రీప్లేస్మెంట్ కానివ్వండి, ఇవన్నీ ఇవాల్వింగ్ ఇండికేషన్స్. నీ రీప్లేస్మెంట్లో ఉన్న హిప్ రీప్లేస్మెంట్లో కూడా ఇప్పుడు రోబోటిక్ టెక్నాలజీ చాలా వరకు ప్రాధాన్యత చెందింది, చాలా వరకు వచ్చింది, అవైలబుల్గా ఉన్నది. అండ్ బోన్ క్వాలిటీ మంచిగా ఉండి ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్ ఎవరైతే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మనం రోబోటిక్ సర్జరీ ఆఫర్ చేయొచ్చు. ఓకే, అది ఇప్పుడు మీరు చెప్పారంటే అది ఎలా సివియారిటీ ఎలా ఉంటుంది? ఒకవేళ వాళ్ళకి బాగా ఉందనుకోండి, మామూలుగా కొంచెము మీరు అన్నట్టు కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు, సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఎలా ఉంటుంది వాళ్ళకి మీరు సజెస్ట్ చేసేది? ఒకవేళ బాగా వాళ్ళకి తీవ్రమైన నొప్పితో వచ్చిన వాళ్ళు, ఆర్థోసిటిస్ ప్రాబ్లమ్ సంబంధించి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రాసెస్ అనేది ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది? సో ఏ పేషెంట్ కన్నా ఇప్పుడు సివియర్ మనం పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేసినా, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా సివియర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి, వంకర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, తక్కువ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. చేయడానికి ఏం ప్రాబ్లం ఏమీ ఉండదు. అయితే ఏంటంటే రోబోటిక్ సర్జరీ పర్సే హ్యాస్ సమ్ కాస్ట్ ఇంప్లికేషన్స్. ఎందుకంటే ఈ ఫ్లాట్ మార్కర్స్ అని, పిన్స్ అని, ఈ రోబోటిక్ బర్ కానివ్వండి, సాగ్ అని, ఇవన్నీ డిస్పోజబుల్ ఐటమ్స్ ఉంటాయి. దే ఆర్ నాట్ రీయూజబుల్ బికాజ్ వన్ పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి మనం యూజ్ చేయలేం కాబట్టి అడిషనల్ కాస్టింగ్ అనేది ఉంటుంది. సో కరెంట్లీ ది యూజ్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ మోర్ ఇస్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ అబిలిటీ ఆఫ్ ద పేషెంట్ టు గెట్ ద సర్జరీ డన్ రాదర్ దాన్ వెదర్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఆర్ నాట్ యూస్ఫుల్. ఓకే, ఎవరికైనా రోబోటిక్ సర్జరీ చేయొద్దు అంటే వీళ్ళకి రోబోటిక్ సర్జరీ చేస్తే యూస్ఫుల్గా ఉండదా లేదా పెయిన్ఫుల్గా ఉంటుంది ఏదైనా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా చెయ్యకూడదు అనే వాళ్ళు? పెయిన్ ఉండదు, కానీ పిన్స్ ఏవైతే వేస్తామో కొంతమందికి బోన్ క్వాలిటీ వీక్గా ఉంటుంది, ఆస్టియోపోరోటిక్ బోన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్స్కి. వీళ్ళకి పిన్స్ వల్ల స్ట్రెస్ రైజర్ అయ్యి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి పేషెంట్స్ ఎవరికైతే మనం బిఫోర్ సర్జరీ బోన్ క్వాలిటీ పూర్గా ఉందని కనుక ఐడెంటిఫై చేస్తామో అలాంటి వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ఆఫర్ చేయడం. ఓకే సార్, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, అతనికి రోబోటిక్ సర్జరీ చేయాలి అనుకోండి, ముందు ఎలాంటి టెస్ట్లు చేస్తారు ఆ పర్సన్కి? వాళ్ళకి జనరల్ ఫిట్నెస్ టెస్ట్ అన్నీ ఉంటాయమ్మా. వాళ్ళకి ఏంటంటే కార్డియాక్ అసెస్మెంట్, బ్లడ్ టెస్ట్, ఓవరాల్ సర్జికల్ ఫిట్నెస్ అనేది చేస్తాం. అది కన్వెన్షనల్ కానివ్వండి, రోబోటిక్ కానివ్వండి, స్పెసిఫిక్ టెస్ట్ ఏమీ ఉండవు. అయితే సిటీ బేస్డ్ రోబోట్ కనుక ఉన్నట్లయితే అడిషనల్గా సిటీ స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక పర్సన్ సర్జరీకి రెడీ అయిపోయారు, సో అతను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎలా రెడీ అవ్వాలి? ఇప్పుడు అతను ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటున్నారు, సర్జరీ చేయాలి అంటున్నారు, సో ఎలా ఉండాలి ఆ పర్సన్, ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాలి? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటమ్మా, కరెక్ట్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయడం ఆపరేషన్ నుంచి. చాలా మందికి ఏముంటుందంటే చాలా ఏళ్ళ నుంచి పెయిన్ తోటి సఫర్ అవుతుంటారు, వాళ్ళకి నొప్పి ఉంటుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళ ఇమాజినేషన్ ఎలా ఉంటుందంటే ఆపరేషన్ చేయగానే నెక్స్ట్ డే ఇంకా పరిగెడతాం, ఆ రోబోటిక్ సర్జరీ చేయించుకుంటున్నాం, ఇమీడియట్గా నార్మల్ అయిపోతాము అని అనుకుంటారు. అయితే ఎనీ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఏంటంటే కట్ చేయడము, టిష్యూస్ కట్ చేయడము, బోన్ కట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం ఎంత స్మాల్ ఇన్సిషన్ ద్వారా చేసినా, ఎంత మినిమల్ ఇన్వేసివ్ చేసినా, ఎంత రోబోటిక్ సర్జరీ చేసినా, ఎంత బాగా పెయిన్ మేనేజ్ చేసినా కూడా కొంత రికవరీ టైం అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. సో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది మనం రైట్గా సెట్ చేసినట్లయితే పేషెంట్స్ బాగుంటారు.
వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇమీడియట్గా మేము నార్మల్ అయిపోతాం, జీరో పెయిన్ ఉంటుందని అనుకుంటే మటుకు అన్హ్యాపీగా ఉండే అవకాశాలు ఉంటాయి. అవి ప్రాపర్గా ముందు మాట్లాడి సెట్ చేస్తాం ఆ ఎక్స్పెక్టేషన్. సరే, ఇప్పుడు ఒక పర్సన్కి ఆర్థరైటిస్ ప్రాబ్లమే కాదు కదా, రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. ఇఫ్ పర్సన్కి తను ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు ఏవైనా అప్పటి వరకు తీసుకుంటున్నటువంటి మెడిసిన్ ఏదైనా ఉంటే దాన్ని ఏమైనా ఆప్ చేయాలా, ఎలా ఉంటుంది అదేమైనా చెప్తారా? సో వీళ్ళకి ఏంటంటే చాలా మందికి మనం ఇప్పుడు చూస్తున్నాము బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తున్నారు ఫర్ సమ్ రీజన్. మేబీ కార్డియాక్ పేషెంట్ ఉండొచ్చు, స్టెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే న్యూరలాజిక్ ఇష్యూస్ ఉండొచ్చు. దానికోసం ప్రొఫిలాక్టిక్గానే బ్లడ్ థిన్నర్స్ యూజ్ చేస్తుంటారు. సో ఈ బ్లడ్ థిన్నర్స్ ఏవైతే క్లోపిటాబ్, ఈకోస్ప్రిన్, బ్రిలింటా ఇవన్నీ ఉంటాయో వీటిని 5 days ముందు ఆపేస్తాం. ఎందుకంటే స్పైనల్ ఎనస్థీసియా ఇవ్వడానికి సహకరించవు కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెండవది ఏంటంటే వీళ్ళకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక పేషెంట్స్ ఉన్నట్లయితే వీళ్ళకి ఏంటంటే ఈ బయోలాజికల్ ఏజెంట్స్ అని ఇస్తుంటారు కొంతమందికి, వాళ్ళకి జాయింట్ పెయిన్స్ తగ్గడానికి, జనరల్ ఈ రుమటాయిడ్ ట్రీట్మెంట్ కోసం అని. సో ఈ బయోలాజికల్ ఏజెంట్స్ని కొన్ని రోజుల ముందు ఆపడం అనేది జరుగుతుంది డ్యూరింగ్ ద పెరి సర్జికల్ పీరియడ్. వీళ్ళకి కొంతమందికి మిథోట్రెక్సేట్ స్టిరాయిడ్ అవి కూడా ఇస్తారు. అవి 1 week ముందు వరకు యూజ్ చేయొచ్చు. ఆఫ్టర్ ద సర్జరీ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు సర్జరీకి ముందు ఆ పేషెంట్ సర్జన్ని కలవాల్సి ఉంటుందా? అంటే సర్జన్ కలుస్తారా, మాట్లాడతారా, ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా కూడా? సో ఫస్ట్ ఇప్పుడు పేషెంట్కి ప్రాబ్లం ఉంది అని అంటే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయడమే జరుగుతుంది, ఆర్థోపెడిక్ సర్జన్ని. ఇనిషియల్గా కొన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, ఎక్కువ లేదు, ఎక్స్రే వైజ్ అంత బ్యాడ్గా లేదు అని అంటే వాళ్ళకి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటే మందులు, ఫిజియోథెరపీ వీటిని సజెస్ట్ చేయడం జరుగుతుంది. వీటి ద్వారా రెస్పాన్స్ లేదు, సివియర్ పెయిన్ ఉందంటేనే డాక్టర్ కన్సల్టేషన్ తోటే వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ కన్సల్టేషన్లో కానీ ఇంటి దగ్గర ఉండి కానీ ఈ సర్జికల్ డెసిషన్ అనేది తీసుకోవడం జరగదు. పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని అసెస్ చేసి దాన్ని బట్టే సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సాధారణంగా రోబోటిక్ సర్జరీ చేయాలంటే ఎంత టైం పడుతుంది సార్? మామూలుగా ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా? సో ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు అయితే మీకు ఒక 10 to 15 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది యాజ్ కంపేర్ టు కన్వెన్షనల్ సర్జరీ. మోస్ట్ కన్వెన్షనల్ సర్జరీ less than 1 hour లోపల అయిపోతుంది. సో 10 minutes ఎక్స్ట్రా అంటే మేబీ 70-75 minutes పట్టే ఛాన్సెస్ ఉంటాయి స్టార్టింగ్లో. బట్ అబౌట్ 10-15 కేసెస్ అయిపోయిన తర్వాత లెర్నింగ్ కర్వ్ అనేది అయిపోతుంది. టెక్నాలజీ చాలా ఇంట్యూటివ్, ఆల్గారిథమ్ బేస్డ్ కాబట్టి సర్జన్స్ బికమ్ బెటర్. అండ్ 15-20 కేసెస్ తర్వాత కన్వెన్షనల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి మధ్య టైం గ్యాప్ అనేది చాలా తగ్గిపోతుంది. సో less than 1 hour అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు రోబోటిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది అనుకోండి సార్, ఆ పేషెంట్ ఎవరైతే ఉన్నారో పేషెంట్ కాన్షియస్ ఉంటాడా అంటే అన్కాన్షియస్ అవుతాడా, ఎలా ఉంటుంది అతను? సర్జికల్ ప్రొసీజర్. సో ఏం స్పెసిఫిక్ డిఫరెన్స్ ఏముండదమ్మా, కన్వెన్షనల్ సర్జరీ కానివ్వండి, రోబోటిక్ కానివ్వండి, ఈ రోజులలో స్పైనల్ ఎనస్థీసియాలోనే జరుగుతుంది. అందులో పేషెంట్ కంప్లీట్లీ కాన్షియస్గా ఉంటారు. రేర్గా పేషెంట్స్ వాళ్ళు కొంచెం అప్రిహెన్సివ్ ఉండి మాకు జనరల్ ఎనస్థీసియా కావాలని రిక్వెస్ట్ చేయొచ్చు. బట్ బై అండ్ లార్జ్ 99% ఆఫ్ పేషెంట్స్ కాన్షియస్గా ఉంటారు, వాళ్ళకి అవేక్గానే ఉంటారు. సో వాళ్ళకి ముందు కూడా చెప్పడం జరుగుతుంది, కొన్ని సౌండ్స్ ఇట్లా డ్రిల్ సౌండ్స్ ఇవన్నీ వస్తాయని చెప్పి. సో సంబడి యాంగ్షియస్గా ఉన్న వాళ్ళు కొంచెం అఫెక్ట్ అవ్వచ్చు. సో దే విల్ బి ఏబుల్ టు లిసన్ టు ద నాయిసెస్. యూజువల్గా ఏంటంటే వాళ్ళకి అవి ముందే చెప్పడం జరుగుతుంది కాబట్టి అవేక్గా ఉంటారు కాబట్టి దే ఆర్ ఓకే. ఓకే, అంటే ఇప్పుడు సాధారణ సర్జరీకి రోబోటిక్ సర్జరీ విషయంలో ఆ కోత అనేది అంటే మామూలు కటింగ్ అదంతా ఉంటుంది, ఎలా ఉంటుంది? అంటే తక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటుంది, ఎలా ఉంటుంది? జనరల్గా మా ఎక్స్పోజర్ ఒక ఆప్షన్ అంటే హౌ యూ ఎక్స్పోజ్ ద నీ అనే దానికి మల్టిపుల్ వేస్ ఉంటాయి. కన్వెన్షనల్గా ఓపెన్ చేయొచ్చు, క్వాడ్రిసెప్స్ పేరింగ్ అప్రోచెస్ చేయొచ్చు, సబ్వాస్టస్ అని, మిడ్వాస్టస్ అని. సో వీటిలో ఏం డిఫరెన్స్ ఉండదు. సో వెదర్ యూ డూ రోబోటిక్ ఆర్ మాన్యువల్ సర్జరీ అప్రోచ్ సేమే ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ ఇన్సిషన్ అదంతా సేమ్ ఉంటుంది. రోబోటిక్ సర్జరీలో కొన్ని అడ్వాంటేజెస్ ఏవైతే ఉంటాయి ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా నీని మనం ముందుకు లాగడం జరుగుతుంది, నీ డిస్లొకేషన్ అనేది. అది చేయకుండా ఆన్ టేబుల్ మనం, బికాస్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా కంప్యూటర్ నుంచి, సాఫ్ట్ టిష్యూ లాక్సిటీ ఎలా ఉంది, అలైన్మెంట్ ఎలా ఉంది, బోన్ కట్ ఎలా ఉంది, అన్నిటికీ మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో మనం మ్యాపింగ్ కూడా ఇన్సిటూనే చేయొచ్చు, అంటే దాన్ని ముందుకు లాగాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే కొంచెం ఫస్ట్ 2-3-4 weeks వరకు కొద్దిగా పెయిన్ రిలీఫ్ కానివ్వండి, ఎబిలిటీ టు రీగెయిన్ మూవ్మెంట్ కానివ్వండి, మార్జినల్ సుపీరియర్ ఉన్నాయి మా ఎక్స్పీరియన్స్లో, మేము చూసిన పేషెంట్స్లో. ఆఫ్టర్ 6 weeks పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు వెదర్ యూ డూ దిస్ ఆర్ దట్. సో దీని ప్రిడామినెంట్ బెనిఫిట్ ఏంటంటే యాక్యురసీ కోసం. యాక్యురసీ ఉంటే పేషెంట్ స్పెసిఫిక్గా మనం పర్సనలైజ్ చేయొచ్చు సర్జరీ. అందరూ ఒక తీరు ఉండరు. సో ఒక్కొక్కరు మోకాలు తీసుకుంటే ఒక టైప్ ఉంటుంది, ఇంకొకళ్ళది ఇంకో టైప్ ఉంటుంది. సో పూర్వం ఏం చేసేవాళ్ళం అంటే అందరినీ ఒకటే తీరుగా పర్పెండిక్యులర్ టు ద మెకానికల్ యాక్సిస్ 0-0-0 కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే సర్జరీ పర్సనలైజ్ చేస్తున్నాం. ఎవరికి
అలైన్మెంట్ ఎలా ఉంది అనేది ప్రీ ఆప్గా మెజర్ చేసుకుని వాళ్ళకి అదే విధంగా సర్జరీ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ తక్కువ ఉంటాయి, క్యాలిబ్రేటెడ్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అక్యూట్ ఫేజ్లలో పెయిన్ రిలీఫ్ అనేది బెటర్ ఉండడం, ఫాస్టర్ రికవర్ అనేది ఉండడం అనేది మేము కూడా చూస్తున్నాం మా ఓన్ ఎక్స్పీరియన్స్లో. ఆఫ్టర్ 6 weeks 3 months తర్వాత జనరల్గా కన్వెన్షనల్కి దీనికి ఏం డిఫరెన్స్ ఉండడం లేదు. దెన్ లాంగ్ టర్మ్లో మనం వెయిట్ చేసి చూడాలి వెదర్ ది ఇంప్రూవ్డ్ యాక్యురసీ, పర్సనలైజేషన్ ఇవన్నీ వెదర్ ది ట్రాన్స్లేట్ ఇన్ టు బెటర్ సాటిస్ఫాక్షన్ రేట్స్, బెటర్ లాంజివిటీ, ఇవన్నీ మనకి ఇప్పుడు తెలియదు. ఓకే సార్, మా వ్యూవర్స్ కోసం ఒక్కసారి మోకాలు మార్పిడి శస్త్రచికిత్సకు సంబంధించి స్టార్టింగ్ వన్స్ పేషెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాసెస్ ఎండ్ అయ్యే వరకు అసలు ఎలా ఉంటుంది సార్ ఆ ప్రాసెస్ ఒకసారి వివరిస్తారు? రైట్. సో ఈ పేషెంట్ కౌన్సిల్ అయిన తర్వాత వీళ్ళకి ప్రీ ఆపరేటివ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. అది హాస్పిటల్లోనే ముందే చేయడం జరుగుతుంది, ఆపరేషన్ ముందే. అండ్ జనరల్లీ పేషెంట్స్ ఆన్ ద డే ఆఫ్ సర్జరీ వచ్చి అడ్మిట్ అవుతారు. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఏముంటుందంటే రాత్రి 12 o'clock వరకు ఆన్ ద ప్రిసీడింగ్ డే ఫుడ్ తీసుకోవచ్చు, వాటర్ తీసుకోవచ్చు, కానీ 12 నుంచి ఫాస్టింగ్ ఉండాలి. నార్మల్లీ అరౌండ్ 7 o'clock అలాగ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతారు ఎంటీ స్టమక్ మీద. సో వీళ్ళ కన్సెంటింగ్ అదంతా అయిపోయిన తర్వాత సర్జరీకి తీసుకెళ్తారు. స్పైనల్ అనెస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. సర్జికల్ ప్రొసీజర్ లోపల క్లోజర్, డ్రెస్సింగ్ అన్ని కలిపి 1.5 to 2 hours టైం పడుతుంది. ఇది అయిపోయినాక హాస్పిటల్ వీళ్ళని సర్జికల్ ఐసీయూలోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. పెయిన్ మేనేజ్మెంట్కి అడక్టర్ కెనాల్ బ్లాక్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత 3-4 hours స్పైనల్ రికవర్ అయినాక వీళ్ళని కూర్చోబెట్టడం, నడిపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో 90% పేషెంట్స్ విత్ ఇన్ 3-4 hours నడవడము, బాత్రూమ్కి వెళ్ళడం అవన్నీ వాళ్ళు చేయగలుగుతారు. వన్స్ దే ఆర్ లిటిల్ బిట్ కాన్ఫిడెంట్, ఆ 3-4 hours తర్వాత రూమ్ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందులాగా ఐసీయూలో పెట్టడం అనేది లేదు. సింగిల్ నీ రీప్లేస్మెంట్ అయితే వాళ్ళకి అసలు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇలాంటి రిక్వైర్మెంట్ కూడా ఉండట్లేదు. నెక్స్ట్ డే కనుక బాగున్నారు అంటే అరౌండ్ 60% ఆఫ్ మా పేషెంట్స్ సెకండ్ డే వెళ్ళిపోతారు. అంటే ఈరోజు సర్జరీ చేస్తే రేపు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ కొంతమంది 30-40% మోర్ సెన్సిటివ్ పేషెంట్స్, మోర్ అప్రిహెన్సివ్ పేషెంట్స్ వాళ్ళు సెకండ్ డే ఇంటికి వెళ్తారు. ఈ ఫిజియోథెరపీ అనేది వీళ్ళకి ఇంటికి కూడా కంటిన్యూ అవుతుంది. అబౌట్ 1 month వరకు మనం ఫిజియోథెరపీ కంటిన్యూ చేస్తాము. 2 weeks వరకు వీళ్ళకి పెయిన్ మెడికేషన్స్, బ్లడ్ థిన్నర్స్ ఇవి ఇవ్వడం జరుగుతుంది, స్టాకింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 weeksకి సూచర్స్ అనేవి తీయడం జరుగుతుంది. ఓకే, దట్స్ ద స్టాండర్డ్ ప్రొసీజర్. ఓకే సార్, రోబోటిక్ ముఖాలు మార్పిడికి సంబంధించి అంటే ప్రధాన ప్రయోజనాలు ఏంటి? అంటే దానివల్ల ఎక్కువగా ఎలాంటి యూజ్ అనేది జరుగుతుంది ఆఫ్టర్ చేసుకున్న తర్వాత సర్జరీ? అంటే మరి రోబోటిక్ సర్జరీ యాజ్ సచ్ నేను చెప్పినట్టు ఇంతకుముందు చెప్పినట్లు పర్సనలైజేషన్కి యూస్ఫుల్గా ఉంటుంది, పార్షియల్ నీ రీప్లేస్మెంట్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. దెన్ ప్రిసైజ్ బోన్ కట్స్కి, సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ మినిమైజ్ చేయడానికి, అర్లీ అక్యూట్ రికవరీ కొరకు మార్జినల్ ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సాధారణంగా ఏదైనా సర్జరీ చేసినప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా. సో రోబోటిక్ సర్జరీ ద్వారా ఒకవేళ సర్జరీ చేసినప్పుడు ఈ కాంప్లికేషన్స్ ఏమైనా తగ్గుతాయి? అంటే యాజ్ అ సర్జన్ సాధారణ పద్ధతిలో చేసిన దానికన్నా ఒక రోబోటిక్ ద్వారా చేసినప్పుడు. సో స్పెసిఫిక్ టు రోబోటిక్ సర్జరీ అని మనం తీసుకున్నట్లయితే బోన్ కట్ ఎర్రర్స్ మటుకు డెఫినెట్గా తగ్గుతాయి. సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్ స్లైట్లీ బెటర్గా ఉంటుంది. అండ్ యూజర్ డిపెండెన్స్ లేకుండా, అంటే మంచి సర్జన్ ఉన్నప్పుడు పెద్ద డిఫరెన్స్ రాదు. కొంచెం జూనియర్ సర్జన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఈ రోబోటిక్ టెక్నాలజీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సీనియర్ సర్జన్స్కి మధ్య గ్యాప్ని నార్మల్లీ 20 సంవత్సరాలు పడుతుంది టు బికమ్ వెరీ గుడ్ అట్ నీ రీప్లేస్మెంట్, ఆ ఫీల్ అది రావడానికి. ఇందులో ఏంటంటే ఆబ్జెక్టివైజేషన్ ఉంటుంది కాబట్టి, మెజర్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఈవెన్ యంగర్ సర్జన్స్ త్వరగా నేర్చుకుని దే బికమ్ ఈక్వలెంట్ టు ద సీనియర్ సర్జన్, విచ్ ఇస్ గుడ్. బికాస్ యంగర్ సర్జన్స్కి వీళ్ళకి 20 సంవత్సరాలు కష్టపడంటే ఇప్పుడు మోడర్న్ జనరేషన్ వాళ్ళంతా కష్టపడడానికి విల్లింగ్గా లేరు. సో ఆ ఒక్క బెనిఫిట్ డెఫినెట్గా ఉంటుంది రోబోటిక్ టెక్నిక్ ద్వారా. అదర్వైజ్ మంచి సర్జన్ ఉన్నట్లయితే రోబోటిక్ చేసినా లేకపోతే మాన్యువల్ చేసినా అంత పెద్ద డిఫరెన్స్ ఉంటుందని నేను అనుకోను. ఓకే, ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ సమస్య తక్కువ ఉంటుంది అంటారా, లేదా ఏదైనా కారణాల వల్ల సమస్య వచ్చే అవకాశం ఉందా? ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా అబౌవ్ 40 వాళ్ళకే వస్తుంది, అంతకు ముందు తక్కువ చూస్తాము. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎనీ ఏజ్లో రావచ్చు. జూనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా వస్తుంది. బట్ ఇన్సిడెన్స్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంతగానో మన దగ్గర ఉండదు. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది యంగ్ పీపుల్లో కొంతవరకు చూస్తున్నాము. మెటబాలిక్ హెల్త్ డ్యామేజ్ అవ్వడము, వాళ్ళకి జనరల్ హెల్త్ సరిగా లేకపోవడం, ఆహారము కల్తీ ఆహారం తీసుకోవడం, వీటి వల్ల కూడా అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే సార్, మరి ఇప్పటివరకు రోబోటిక్ సర్జరీకి సంబంధించి ఉపయోగాలు ఏంటి అవన్నీ మనం మాట్లాడుకున్నాం. అలాగే కూడా ఏమైనా సమస్యలు ఉంటాయంటే రోబోటిక్ సర్జరీలో ఏమైనా సమస్యలు? టూ ఇష్యూస్ ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే బోన్స్ వీక్ కనుక ఉన్నట్లయితే ఫ్రాక్చర్ అయ్యే రిస్క్ ఉంటుంది పిన్ ట్రాక్స్ వల్ల. అందుకని అట్లాంటి పేషెంట్స్లో యూజువల్గా చెయ్యము.
రెండోది ఎక్స్పెక్టేషన్స్ కూడా పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ చేయించుకుంటున్నాం కాబట్టి మనకు అసలు పెయినే ఉండదు, మనకు బ్లడ్ లాస్ ఉండదు. అండ్ దీనికి సంబంధించి చాలా వరకు డైరెక్ట్ కన్జ్యూమర్ మార్కెటింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎవిడెన్స్ వైజ్ చూసినట్లయితే అంత సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏం లేదు రోబోటిక్కి దీనికి మధ్య. అయితే మీరు చూసినట్లయితే ఎనీ హాస్పిటల్ నౌ డేస్ దే హ్యావ్ 1, 2, 3 రోబోట్స్ సమ్టైమ్స్ ఎవ్రీ సింగిల్ హాస్పిటల్, ఇక్కడని కాదు, హైదరాబాద్ అని కాదు, ఎవ్రీవేర్. ఢిల్లీ తీసుకోండి, బాంబే తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, ఈవెన్ చిన్న చిన్న ప్లేసెస్లో రోబోట్ కొంటున్నారు. సో సమ్వేర్ ఏంటంటే డైరెక్ట్ కన్జ్యూమర్ మార్కెటింగ్ అనేది బాగా వెళ్ళింది ఇన్ టు ద పబ్లిక్. ఓకే. అయితే ఇప్పుడు మీరు టెస్లా కార్ కొన్నంత మాత్రాన, ఏరోప్లేన్ కొన్నంత మాత్రాన మంచి డ్రైవర్ గాను పైలట్ గాను కాలేరు. సో సర్జరీ అనేది మీకు బాగా వస్తే మీకు ఒక ఇంటెలిజెంట్ అసిస్టెంట్గా ఇది పనిచేస్తుంది, కానీ మీరు జస్ట్ రోబోట్ కొన్నంత మాత్రాన సర్జరీ అనేది మీకు మంచిగా రావడం అనేది జరగదు. సో దీనివల్ల ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పేషెంట్ ఎలా ఉంటుంది, నేను రోబోటిక్ సర్జరీ చేయించుకున్నాను కాబట్టి బ్రహ్మాండంగా ఉంటానని అనుకుంటారు. కానీ అది ఎవరు చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏముంది, ఎన్ని సర్జరీస్ చేశారు, ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ ప్యాకేజ్. సో ఈ అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్ ఐ థింక్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్ ఆఫ్ రోబోటిక్. సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనగానే 100% సక్సెస్ ఉండాలి అంటే సమస్యలు ఏమి ఉండవా? ఇది పూర్తిగా సురక్షితమైందేనా? ఎంతవరకు అనుకోవాలి? సురక్షితం అంటే సురక్షితమే, కానీ 100% సక్సెస్ ఏదానికి ఉండదు. జనరల్ కాంప్లికేషన్స్ రావచ్చు కదా, జనరల్ కాంప్లికేషన్, లంగ్, హార్ట్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, పల్మరీ ఎంబాలిజం, ఇన్ఫెక్షన్, ఇలాంటి జనరల్ కాంప్లికేషన్స్కి రోబోటిక్ సర్జరీ ఏ విధంగా కూడా హెల్ప్ చేయదు. ఓన్లీ ఏంటంటే మన యాక్యురసీ ఆఫ్ ద సర్జరీ కానివ్వండి, పర్సనలైజేషన్, ప్రిడిక్టబిలిటీ అనే ఆస్పెక్ట్స్ మటుకు చూస్తుంది. బట్ జనరల్ పేషెంట్ కండిషన్ని బట్టి కూడా ఉంటాయి. సపోజ్ వాళ్ళకి డయాబెటీస్ ఉందో, అన్కంట్రోల్ ఉందో అనుకో, వాళ్ళకి ముందే ఆప్టిమైజ్ చేసుకోవాలి. మనం డయాబెటీస్ అన్కంట్రోల్ సర్జరీ రోబోటిక్ అని చెప్పి చేసేస్తే ఆ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే సార్, ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ జరుగుతుంది సార్, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, సమ్హౌ ఏదైనా టెక్నికల్ కారణాల వల్ల ఆ రోబోట్ పని చేయలేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది జరగచ్చు. అబౌట్ 1 or 2 కేసెస్ ఇన్ అబౌట్ 100లో ఈ కెమెరా ఎర్రర్ కావచ్చు, లేకపోతే మెషిన్ కాబట్టి ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మామూలు కన్వెన్షనల్ సర్జరీలో ట్రైన్ అవ్వడం అనేది పేషెంట్కి, సర్జన్కి చాలా అవసరము. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నుంచి కూడా కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం బెయిల్అవుట్ అయిపోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే పేషెంట్కి ఇన్ఫార్మ్ చేయడము, వాళ్ళకి చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి చెప్పాలి ఇది రోబోటిక్ సర్జరీ అవ్వలేదని చెప్పి. ఇన్ కేస్ ఎక్స్ట్రా చార్జెస్ అవన్నీ కనుక మనం తీసుకున్నట్లయితే అవి రీఫండ్ చేయడం అలాంటివి చేయడం కూడా జరుగుతుంది. అంటే అలాంటప్పుడు రోబోటిక్ సర్జరీ అనుకుని స్టార్ట్ చేసింది సాంప్రదాయ పద్ధతిలో చేసేస్తారా? ఎలా ఉంటుంది? ఏ స్టేజ్ ఆఫ్ ఆపరేషన్లో కనుక ఎర్రర్ ఇది ప్రాబ్లం వచ్చిందనే దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ మనం ఓన్లీ మ్యాపింగ్ చేసి ఆర్ ప్లానింగ్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ చేయకముందే ఇది వచ్చిందంటే ఈజీ ఉంటుంది. సా బేస్డ్ టెక్నాలజీ ఉందనుకోండి ఈజీ ఉంటుంది. అదే బర్ బేస్డ్ టెక్నాలజీ ఉండి సగం బర్ అయి తర్వాత ప్రాబ్లం వచ్చిందంటే అప్పుడు కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. కానీ మనము ఒక సైడ్ బర్ అయిపోతే ఇంకో సైడ్కి మనం కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అక్కడ కొద్దిగా ఇంజనీటీ వాడాల్సి ఉంటుంది. బట్ టెక్నికల్ జిగ్స్ ద్వారా మనము నార్మల్ జిగ్స్ ద్వారా సర్జరీ కంప్లీట్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఒక పర్సన్కి రోబోటిక్ సర్జరీ చేశారు, ఆఫ్టర్ సర్జరీ తర్వాత తను నార్మల్ పర్సన్గా మారడానికి ఎంత సమయం పడుతుంది? సో వీళ్ళకి ఏంటంటే ఇనీషియల్గా నడవడం, బాత్రూమ్కి వెళ్ళడం ఇవన్నీ కూడా విత్ ఇన్ ద ఫ్యూ అవర్స్ అయిపోతాయి. 3 to 6 hours లోపల వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు. ఇంటికి 48 hours వెళ్ళిపోతారు. అయితే ఆపరేషన్ రిలేటెడ్ రికవరీ, కట్ చేస్తాము, లోపల టిష్యూస్ అన్ని ముట్టుకుంటాం కాబట్టి కొంచెము సెన్సిటివిటీ, కొంచెం బరువుగా ఉన్నట్టు, పట్టినట్టు ఉండడం, మొద్దు బారడం, ఇలాంటి సిమ్టమ్స్ 3 నెలల దాకా చెప్తారు పేషెంట్స్. అయితే ఈచ్ పర్సన్ డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళకి కనుక మీరు సైకలాజికల్ స్కోరింగ్ అని ఉంటుంది, వాళ్ళు చేసినట్లయితే కొంతమంది ఎంత పెయిన్ ఉన్నా పెద్ద కంప్లైంట్ చేయరు, మనిషి తత్వమే అలాంటిది. కొంతమంది బాగా సెన్సిటివ్గా ఉంటారు. సో ఎక్కువ సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. సో అర్లీ ఆర్థరైటిస్లో సర్జరీకి అడిగిన వాళ్ళు, కొంచెం పెయిన్ ఉంటే కూడా సర్జరీకి వచ్చిన వాళ్ళు, ఆర్ ఎక్కువ పెయిన్ కెటాస్ట్రఫైజేషన్ ఉన్నవాళ్ళు, అంటే కొద్దిగా ముట్టుకుంటేనే అమ్మో అయిపోయింది నా పని అని చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. సో దాన్ని పెయిన్ కెటాస్ట్రఫైజేషన్ అంటారు, అంటే చిన్నదాన్ని కూడా ఎక్కువ చేసి చెప్పడం. ఇట్లాంటి కనుక పేషెంట్ పర్సనాలిటీ కనుక మనం రికగ్నైజ్ చేసినట్లయితే వాళ్ళకి ఎక్స్ట్రా కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. వాళ్ళకి ఎక్కువ రోజులు పడుతుందనే కౌన్సిలింగ్ మనం చేస్తాం. యావరేజ్గా 6 to 8 weeks, 12 weeks లోపల
డ్రైవింగ్ కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళడము, వాళ్ళ పనులు చేయడం 80% ఆఫ్ పీపుల్ చేయగలుగుతారు. ఓకే, సరే, ఒక కాలర్ అందుబాటులో ఉన్నారు. అంజన్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అంజన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే సార్ ఉన్నారు, మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడతాం కదా సార్. ఇప్పుడు స్పోర్ట్స్ ఆడినప్పుడు నీ బ్రేక్ అవుతుంది మనము స్పోర్ట్స్ ఆడేటప్పుడు, అంటే 30 to 35 years కింద పడినప్పుడు బ్రేక్ అయితే దీనికి రోబో ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని డేస్ లో క్యూర్ అవుతుంది? అంటే నెక్స్ట్ అంటే దాన్ని బట్టి క్యూర్ అవుతుందా లేక మళ్ళీ పెయిన్ ఉంటుందా? సజెషన్. సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ జనరల్గా ఏంటంటే లిగమెంట్ రిలేటెడ్ ఉంటాయి. ఏసిఎల్ ఇంజరీ కానివ్వండి, మెనిస్కస్, కొలెటరల్ లిగమెంట్, ఇలాంటి ఇంజరీస్ జరుగుతాయి. వీటికి రోబోటిక్ సర్జరీ కరెంట్లీ అవైలబుల్గా లేదు. ప్రస్తుతం ఆర్థోపెడిక్ రోబోట్స్ స్పైన్ సర్జరీకి అండ్ నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్కి మాత్రమే ఉన్నాయి. అయితే మీ లిగమెంట్ ఇంజరీస్ వాటికి ఇప్పుడు చాలా రిలయబుల్గా ఆర్థ్రోస్కోపీ ద్వారా సర్జరీ నిర్వహించడం జరుగుతుంది ఎవరికైతే అవసరమో వాళ్ళకి. ఈ ట్రామాటిక్ ప్రొసీజర్స్ కూడా ప్రస్తుతం రోబోటిక్స్ అనేది అందుబాటులో లేదు. ఓకే సార్, ఇంకొకటి, ఇప్పుడు సర్జరీ తర్వాత ఫిజికల్ థెరపీ ఏమైనా ఇస్తారా పేషెంట్ కోలుకోవడానికి? ఎలా ఉంటుంది ఆ థెరపీ తర్వాత? సో వీళ్ళకి ఏంటంటే జనరల్గా పేషెంట్స్కి రేంజ్ ఆఫ్ మోషన్ రీగైనింగ్, అంటే నీ ఫ్లెక్షన్ రీగైనింగ్, పవర్ రీగైనింగ్, వాకింగ్ ఎబిలిటీ, స్టేర్ క్లైంబింగ్, ఇవన్నిటికీ ఫిజియోథెరపీ అనేది కొంచెం వరకు అవసరము. అబౌట్ 1 month వరకు వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది చేయించడం జరుగుతుంది. అగైన్ సర్జికల్ అప్రోచ్ ఎలా ఉంటుందో, అలైన్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో, వాళ్ళ ఇండివిజువల్ సైకాలజీ ఎలా ఉంటుందో, దట్ ఆల్ కాంట్రిబ్యూట్స్ టు హౌ దే ఆర్ ఏబుల్ టు కంప్లై విత్ ద ఫిజియోథెరపీ. బట్ 1 month మటుకు డెఫినెట్గా రీహాబిలిటేషన్ చేయడము, సూపర్వైజ్డ్ రీహాబిలిటేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే సార్, ఒక వర్కింగ్ పర్సన్ ఉన్నారు, తను చేసుకున్నారనుకోండి రోబోటిక్ సర్జరీ, తర్వాత తిరిగి తన రెగ్యులర్ లైఫ్ మొదలు పెట్టడంతో పాటు తిరిగి తను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ స్టార్ట్ చేసుకోగలుగుతాడా? అంటే ఎంత టైం పడుతుంది దానికి సాధారణంగా? సో జనరలీ మనం సర్జరీ చేసేది కొంచెం ఓల్డర్ పీపుల్కి చేస్తాము. బట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ అబౌట్ 2 weeks లోపల వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంటే దే కెన్ గో బ్యాక్ టు దట్. బయటికి వెళ్ళాలి అంటే అబౌట్ 1 month నుంచి 6 weeks మధ్యలో పడుతుంది. ఓకే సరే, ఈ రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు పెయిన్ అనేది ఎలా ఉంటుంది? అంటే సాధారణ సర్జరీకి దీనికి డిఫరెంట్గా ఏమైనా ఉంటుంది, ఎలా ఉంటుంది? సో ఇది కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్. కొంతమంది ఎవరి దగ్గర అయితే రోబోట్ ఉంటుందో వాళ్ళు రోబోటిక్ వల్ల పెయిన్ తక్కువ అని చెప్తారు. బట్ పెయిన్ జనరల్లీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ పేషెంట్ సైకాలజీ, సర్జికల్ టెక్నిక్ అండ్ హౌ వీ మేనేజ్ ద పెయిన్ ఇన్ ద పెరిఆపరేటివ్ పీరియడ్. సో రోబోటిక్ సర్జరీకే ఆస్క్రైబ్ చేయవలసినటువంటి పెయిన్ రిడక్షన్ అనేది ఐ డోంట్ థింక్ ఏది లేదు. సో నార్మల్ సర్జరీ చేసినా, రోబోటిక్ సర్జరీ చేసినా పెరియార్టికులర్ ఇన్ఫిల్ట్రేషన్ అని చెప్పి లోకల్ ఇంజెక్షన్ చేయడం పెయిన్ కోసము, కొంతమందికి పోస్ట్ ఆపరేటివ్ కంటిన్యూస్ అడక్టర్ కెనాల్ బ్లాక్ ఇవ్వడము, పెయిన్ మేనేజ్మెంట్కి బిపినార్ఫిన్ ప్యాచెస్ అని చెప్పి మెడికేషన్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో మల్టీ మోడల్ పెయిన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి కాబట్టి రోబోటిక్ సర్జరీకి పెయిన్ తక్కువ అని ఆస్క్రైబ్ చేయడం అనేది కొంచెం పొరపాటు అవుతుంది. ఓకే, ఈ రోబోటిక్ నీకి సంబంధించి ఇంప్లాంట్ ఉంటుంది కదా, సాధారణంగా అది ఎంత టైం ఉంటుంది, అలా ఏమైనా ఉంటుందా? లైఫ్ స్పాన్ అంటారా? ఓకే, సో ఇంప్లాంట్స్ అగైన్ మళ్ళీ 2 types ఉంటాయండి. స్టాండర్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి విచ్ ఆర్ మేడ్ ఆఫ్ కోబాల్ట్ క్రోమ్ అండ్ టైటానియం, అండ్ కోటెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, కొన్ని జిర్కోనియం ఆక్సైడ్ అని, టైటానియం న్యూబియం నైట్రైడ్ అని, ఇవన్నీ చాలా మందిలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్ ప్రకారం ఎనీ సార్ట్ ఆఫ్ స్టాండర్డ్ ఇంప్లాంట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఈ కోటెడ్ ఇంప్లాంట్స్కి ఎవిడెన్స్ ఏం లేదు. అయితే జనరల్లీ చూడవలసింది ఏంటంటే రిజిస్ట్రీ అని ఉంటుంది. రిజిస్ట్రీ అంటే ఇప్పుడు నార్వేజియన్ రిజిస్ట్రీ, స్వీడిష్ రిజిస్ట్రీ, యూకే రిజిస్ట్రీ, ఆస్ట్రేలియన్ రిజిస్ట్రీ, ఇండియాలో కూడా ఇండియన్ జాయింట్ రీప్లేస్మెంట్ రిజిస్ట్రీ అని ఉంటుంది. ఈ రిజిస్ట్రీస్లో ఏ జాయింట్స్ అయితే బెస్ట్ పర్ఫార్మింగ్ ఉంటాయంటే 10 yearsకి, 15 yearsకి, 20 yearsకి డేటా ఉంటుంది. ఆ బెస్ట్ పర్ఫార్మింగ్ జాయింట్ని చేయించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. మన దేశంలో చాలా వరకు అపోహలు ఉంటాయి, కాస్ట్లీయెస్ట్ జాయింట్ వేసుకుంటే అది చాలా బాగుంటుంది, ఎక్కువ సంవత్సరాలు వస్తుందని. అది అన్ని అబద్ధాలు. అలాంటిది ఏం ఎవిడెన్స్ లేదు. సో స్టాండర్డ్ ఇంప్లాంట్స్ ఏవైతే స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయో, ఇంపోర్టెడ్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ఇండియన్ కంపెనీస్ కూడా ఉన్నాయి, వేటికైతే more than 10 years డేటా ఉంటుందో అట్లాంటి ఇంప్లాంట్స్ చూస్ చేసుకోవడం, ట్రాక్ రికార్డ్ ఇన్ ఇంప్లాంట్స్ చూస్ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్. ఓకే, సాధారణంగా వింటుండే మాట ఏంటంటే, ఈ ఏదైతే సాంప్రదాయ పద్ధతిలో చేస్తున్నారో ఆ సర్జరీ కన్నా కూడా రోబోటిక్ సర్జరీ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే అంటారు. నిజంగా అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? అంటే కొన్ని సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయమ్మా. సర్జన్కి ఎక్కువ లాభం ఉంటుంది బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద సర్జరీ. ఎర్రర్స్ అవ్వడం, మ్యాసివ్ ఎర్రర్స్ అవ్వడం, ఇన్స్టెబిలిటీ, ఇలాంటి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇంతకు ముందు నేను చెప్పినట్లయితే సీనియర్ సర్జన్స్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటారో
వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు, వాళ్ళ హ్యాండ్స్లో ఇది చేసినా అది చేసినా ఒకటే ఉంటుంది. ఓకే. ఒకటి మటుకు ష్యూర్ ఏంటంటే యాక్యురసీ, కాంపోనెంట్ పొజిషనింగ్, అలైన్మెంట్ కానివ్వండి, ఇవి రోబోటిక్ సర్జరీలో సుపీరియర్గా ఉంటాయి. వాట్ అబౌట్ రేంజ్ ఆఫ్ మోషన్ సార్? రోబోటిక్ ఇంప్లాంట్ కి సాధారణంగా ఎలా ఉంటుంది? రేంజ్ ఆఫ్ మోషన్లో కూడా దెర్ ఇస్ ఎవిడెన్స్ అయితే లేదు దట్ రోబోటిక్ సర్జరీ చేసినంత వల్ల ఎక్కువ మూమెంట్ వస్తుందని ఏం లేదు. అగైన్ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఉంటుంది. మోస్ట్ నీ రీప్లేస్మెంట్స్ ఇప్పుడు 130-140 డిగ్రీస్ వరకు మూమెంట్ని పర్మిట్ చేస్తాయి. సో మీరు సర్జరీ ఇంట్రాపరేటివ్ బ్యాలెన్సింగ్ కనుక చక్కగా చేసినట్లయితే కన్వెన్షనల్ చేసినా రోబోటిక్ చేసినా 120 అబోవ్ రేంజ్ ఆఫ్ మోషన్ రావడం అనేది నార్మల్. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అయిపోయింది, పర్సన్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడు రావాలి, ఎలా ఉంటుంది, దాని కంటిన్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు జనరల్గా పేషెంట్స్కి 2 వీక్స్కి సూచర్ రిమూవల్ అనేది ఉంటుంది. కొంతమందికి సూచర్లెస్ క్లోజర్ అని కూడా చేస్తాము, ఏంటంటే వాళ్ళకి సూచర్స్ లేకుండా కూడా. బట్ 2 వీక్స్, 6 వీక్స్ అండ్ 3 months ఆర్ ది జనరల్ స్టాండ్ పాయింట్స్. తర్వాత 6 months, 1 year. సో దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫాలో అప్ ప్రోటోకాల్. సో వాళ్ళకి టెలిఫోన్ చేయడమో లేకపోతే వాళ్ళకి కనుక్కోవడమో జరుగుతుంది, లేకపోతే పర్సనల్గా రావడం అబౌట్ 6 వీక్స్కి జనరల్గా వస్తారు పేషెంట్స్. ఓకే సార్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే సాధారణంగా మాకు బయట ఉన్న అభిప్రాయం ఏంటంటే సాధారణంగా మామూలుగా ఉన్న దానికంటే కూడా రోబోటిక్ సర్జరీ చేస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటారు. అంటే ఎలా ఉంటుంది సార్, దానికి డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అది ట్రూ అమ్మా. ద రోబోటిక్ సర్జరీలు ఏంటంటే డిస్పోజబుల్ ఐటమ్స్ ఉంటాయి, బర్ కానివ్వండి, సా బ్లేడ్ కానివ్వండి, ఈ ఫ్లాట్ మార్కర్స్ అండ్ ట్రాకర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రీయూజ్ చేయడం అనేది జరగదు. కొన్ని కేసెస్లో చేయొచ్చు, బట్ యూ కెనాట్ రీయూజ్ ద ఫ్లాట్ మార్కర్స్, ఎందుకంటే అవి హాలో సబ్స్టెన్సెస్. అవి యూజ్ చేస్తే మనము ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి డిజీజ్ ట్రాన్స్మిషన్ అనే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవి డిస్పోజబుల్ ఐటమ్స్ యూజ్ చేస్తాం. అండ్ వాటికి డివైసెస్ని కవర్ చేయడానికి స్పెసిఫిక్ కవరేజ్ డివైసెస్ అన్నీ ఉంటాయి, డ్రేప్స్ అన్ని. సో మీకు ఒక పర్టికులర్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది రోబోటిక్కి ఉంటుంది. రెండోది మెషిన్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ రేంజ్ ఆఫ్ కాస్ట్ విల్ బి ఫ్రమ్ 2-3 crores నుంచి 10 crores వరకు కాస్ట్ ఆఫ్ మెషినరీ ఉంటుంది. సో ద హాస్పిటల్స్ విచ్ హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ విల్ రిక్వైర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ దట్ మెషిన్ యాజ్ వెల్. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే డెఫినెట్లీ అబౌట్ 50 to 1 lakh, 50,000 నుంచి 1 lakh వరకు ఎక్కువ అవుతుంది ద రోబోటిక్ సర్జరీకి కాస్టింగ్. అండ్ మైనర్ అడ్వాంటేజెస్ ఉంటాయి, కానీ కరెంట్లీ వీ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ వెరీ సుపీరియర్, వెదర్ దట్ కాస్ట్ ఈస్ జస్టిఫైడ్ ఆర్ నాట్. అది టైమ్ విల్ డిటర్మిన్, వీ డోంట్ నో రైట్ నౌ. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా, వీటి మీద డిపెండ్ అయ్యి చాలా మంది ఉంటుంటారు. కాబట్టి ఈ రోబోటిక్ సర్జరీకి సంబంధించింది కూడా ఈ దీంట్లో వస్తుందా, అంటే ఇన్సూరెన్స్ లో కవరేజ్ లో భాగంగా వస్తుందా, అది ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఇన్సూరెన్సెస్ 2 types ఉన్నాయమ్మా. ప్రైవేట్ ఇన్సూరెన్సెస్, జిప్సా టారిఫ్ అని ఒకటి ఉన్నది, నేషనలైజ్ ఇన్సూరెన్సెస్. సో కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ నాట్ గివింగ్ ఫర్ రోబోటిక్ సర్జరీ. సో దే ఆర్ సేయింగ్ దట్ రోబోటిక్ సర్జరీ చేయించుకుంటే నార్మల్ ప్యాకేజ్ కంటే హాఫ్ ఇస్తామను. లేకపోతే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే రోబోటిక్ సర్జరీకి కూడా ప్రొవిజన్ ఉంటుంది, సో దే పే. సో అది కేస్ టు కేస్ బేసిస్ మీద హాస్పిటల్కి ఆ కంపెనీ ఏదైతే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళకి మధ్య ఎలాంటి టైఅప్ ఉందో దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా ఆ లాజిస్టిక్స్ చూసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, కార్పొరేట్ టీమ్స్ ఉంటారు, వాళ్ళు చూసి వాళ్ళు పేషెంట్ తోటి మాట్లాడతారు. డాక్టర్స్కి దీని గురించి అవగాహన తక్కువే ఉంటుంది. ఓకే, సాధారణంగా ఉన్న డౌట్ అడుగుతున్నాను సార్. ఏంటంటే రోబోటిక్ సర్జరీ అంటే మేము చాలా హాస్పిటల్స్ చెప్తున్నాయి మేము రోబోటిక్ సర్జరీ చేస్తాం, మా దగ్గర రోబోటిక్ చికిత్స అందుబాటులో ఉందని. కానీ ఒక పేషెంట్ ఎలా గుర్తుపట్టాలంటే ఈ రోబోటిక్ సర్జరీ చేసేటువంటి అర్హత ఈ సర్జన్కి ఉంది, ఈ డాక్టర్కి ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయమంటారు? అది చాలా కష్టం అమ్మా, చేయలేరు. దట్స్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ టెక్నాలజీ, మార్కెటింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్ కొంచెం సీక్రెట్ ప్రొఫెషన్. సో వీఆర్ లుకింగ్ ఎట్ హ్యూమన్ లైఫ్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు డూ ద బెస్ట్ ఫర్ ద పేషెంట్. ఎందుకంటే ఎర్రర్ కాకూడదు, మంచిగా జరగాలనే ఉద్దేశమే ఉంటుంది. అయితే స్కిల్ లెవెల్స్ మీరు చూసినట్లయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఎవరు కూడా తక్కువ స్కిల్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెప్పుకోరు నాకు తక్కువ స్కిల్ ఉందని చెప్పి. వాళ్ళు కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా నేను ఎక్కువ స్కిల్ అని కూడా చెప్పుకోవడానికి వీల్లేదు, అది బోస్టింగ్ కిందకి వెళ్తుంది. సో ఈ విధంగా చూసినట్లయితే ఈ డైరెక్ట్ కన్జ్యూమర్ మార్కెటింగ్ వల్ల మనకి అవగాహన ఎక్కువైంది, సోషల్ మీడియా ద్వారా అవగాహన ఎక్కువ ఉంది, కనెక్టివిటీ ఎక్కువైపోయింది. సో పేషెంట్కి బేసికలీ బెస్ట్ మెథడ్ ఏంటంటే, బెస్ట్ మెట్రిక్ ఈజ్ ది సంబడి వాజ్ అండర్గోన్ సర్జరీ. జనరల్గా అలానే ఉంటుంది. పేషెంట్ ఒకరు సర్జరీ చేయించుకుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. సో మా దగ్గర వచ్చే రోబోటిక్ సర్జరీ వాళ్ళందరూ ఒకళ్ళు చేయించుకుని ఇది బాగుంది, మాకు ఒక సైడ్ మేము కన్వెన్షనల్ చేయించుకున్నాం, ఈ సైడ్ రోబోటిక్ చేయించుకున్నాం, రోబోటిక్ బెటర్గా ఉందని చెప్పి వాళ్ళు పంపించే పేషెంట్సే తప్ప మనం మార్కెటింగ్ చేస్తే వచ్చే పేషెంట్స్ ఉండరు. సో జనరల్గా పేషెంట్స్ కూడా
ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఇంకో లింక్ అలానే వస్తారు. సాధారణంగా సార్ రోబోటిక్ సర్జరీ అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత ముఖాలలో కాస్త అరుగుదల వచ్చిన తర్వాత చేసేటువంటి సర్జరీ కదా. అంటే ఎప్పుడు ఒక పర్సన్ ఐడెంటిఫై చేయొచ్చు అంటే మనకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందో లేదా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందో అని ఎలా? అర్లీగా స్టార్ట్ అవుతుంది. చాలా మందికి 40 ఏళ్ళకి 42 ఏళ్ళకి అర్లీ సమ్ ఆర్థరైటిస్ మోకాలు నొప్పులాగా స్టార్ట్ అవుతాయి. కాలు కొద్దిగా వంకర ఉండడం వీళ్ళకి ముందుగానే ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే క్రమక్రమంగా వాకింగ్ ఎబిలిటీ తగ్గిపోవడం, నిద్ర పట్టకపోవడం, రోజు పెయిన్ కిల్లర్ వాడడం ఇలాంటి పరిస్థితి ఉంటుంది. కాళ్ళు కూడా వంకరగా అవుతాయి. సో ఎక్కువ దూరం నడవలేకపోవడం ఇలాంటివి జరుగుతుంది. అర్లీ స్టేజెస్లో పికప్ చేసినట్లయితే డెఫినెట్గా మెడికల్ ట్రీట్మెంట్, ఫిజియోథెరపీ, కొంచెం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, వెయిట్ రిడక్షన్ ఇలాంటివి చేసినట్లయితే చాలా సంవత్సరాల దాకా వాళ్ళు ఈ నేటివిటీని ప్రొలాంగ్ చేసుకోవచ్చు. అయితే వన్స్ కార్టిలేజ్ వెళ్ళిపోయింది అంటే కార్టిలేజ్ మళ్ళీ రీగ్రో అవడం అనేది ప్రస్తుతం మనకున్న టెక్నాలజీ ద్వారా లేదు. మేబీ ఫ్యూచర్లో వస్తుందేమో మనకు తెలియదు. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ కనుక రిస్ట్రిక్ట్ అయినట్లయితే, అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకున్నారు, ఎవ్రీడే మోకాల గురించి ఆలోచిస్తున్నారు, దూరం నడవలేరు, బయటికి వెళ్ళట్లేదు, అలాంటి వాళ్ళకి సర్జరీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. అంటే సాధారణంగా పార్షియల్ సర్జరీ చేసుకోవాలంటే కూడా కొంచెం భయపడుతుంటారు కదా. అంటే అది ఓకేనా సార్? అంటే ఒకవైపు మన సాధారణంగా మనకు ఇన్బిల్డ్ ఉండి పార్షియల్గా చేస్తుంటారు కదా సర్జరీస్, అవి ఎంతవరకు ఉంటాయి? సో పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చాలా ఎస్టాబ్లిష్ సర్జికల్ టెక్నిక్ అమ్మ. ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి దానికి డేటా ఉంది. అయితే దానికి ఒక చిన్న ఇష్యూ ఏంటంటే హాఫ్ ద సర్ఫేస్ బోన్ సిమెంట్ అవుతుంది కదా. సో సర్ఫేస్ ఏరియా ఫర్ సిమెంటేషన్ తక్కువ ఉండడం వల్ల ఒక 4% ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు 10 years డేటా తీసుకున్నట్లయితే నీ రీప్లేస్మెంట్ 96% అయితే దీనికి 92% సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే పార్షియల్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అరిగిన పార్ట్ మాత్రమే రీప్లేస్ చేస్తాము. సో రిమైనింగ్ పార్ట్ ప్రొటెక్ట్ అవుతుంది. సో అలైన్మెంట్ కూడా కొంచెము అండర్ కరెక్ట్ చేసి అలానే వదిలేస్తాం కాబట్టి రీప్లేస్ చేసిన పార్ట్ మాత్రమే లోడ్ అవుతూ ఉంటుంది. సో వేరే పార్ట్ అంతా నార్మల్ గానే ఉంటుంది. లిగమెంట్స్ అన్ని ఇంటాక్ట్ ఉంటాయి. 70% ఆఫ్ బోన్, ఆల్ 4 లిగమెంట్స్ ఇంటాక్ట్ ఉంటాయి. సో ఫీలింగ్ అనేది నార్మల్ నీలాగా ఫీల్ అవుతారు. మూడోది కట్ చిన్నగా ఉంటుంది. సో బ్లడ్ లాస్ కానివ్వండి, రిస్క్ కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. సో వీళ్ళు కింద కూర్చోవడం, బాస్పెట్లు వేసుకుని కూర్చోవడం, చాలా యాక్టివ్ లైఫ్ స్టైల్, గోల్ఫ్ ఆడడం ఇట్లాంటివి కూడా చేయగలుగుతారు. సో అవన్నీ బెనిఫిట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ 4% ఎక్స్ట్రా ఫెయిల్యూర్ రేట్ అనేది హైలీ యాక్సెప్టబుల్. ఆ అపోహలు ఏవైతే ఉంటాయో పార్షియల్ నీకు అగెయిన్స్ట్ అవి తొలగించాలి. చాలా మంది సర్జన్స్ ఏంటంటే వాళ్ళు కూడా ట్రైన్డ్ ఉండకపోవచ్చు, వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. సో ఇప్పుడు మీరు 10 మంది దగ్గరికి వెళ్తే 2-3 ట్రైన్డ్ ఉంటారు. సో ట్రైన్డ్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా సజెస్ట్ చేస్తారు. అయితే పేషెంట్ కి డౌట్ వస్తుంది, హాఫ్ ఎందుకు ఫుల్ చేయించుకుందాం, హాఫ్ ఎందుకు నేను మళ్ళీ తర్వాత వేరేది పోతే కష్టం కదా మళ్ళీ ఎలాగని వాళ్ళకి లే పర్సన్స్ కి డౌట్ వస్తుంది. రెండో ఇష్యూ ఏంటంటే కాస్టింగ్ కూడా దే ఫీల్ దట్ హాఫ్ షుడ్ బి హాఫ్ ద కాస్ట్ ఆఫ్ ఫుల్. అలా ఉండదు. జనరల్ గా కాస్ట్ ఆఫ్ పార్షియల్ కానివ్వండి, ఫుల్ నీ రీప్లేస్మెంట్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే మెటల్, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్, యూటిలైజేషన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే కాస్టింగ్ సిమిలర్ ఉంటుంది. సో దెన్ దే థింక్ అరే ఎట్లా హాఫ్ సర్జరీ ఫుల్ కాస్ట్ కి ఎందుకు చేయించుకోవాలి, ఫుల్ సర్జరీని ఫుల్ కాస్ట్ చేయించుకుందామని సాధారణమైన థాట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే మనం గనక వాళ్ళకి కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ గా చూస్ చేసినట్లయితే సమ్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పేషెంట్స్ ఫాస్ట్ గా రికవర్ అవ్వడము, పెయిన్ తక్కువ ఉండడము, అన్ని పనులు చేసుకోవడం వీళ్ళు పార్షియల్ నీ రీప్లేస్మెంట్. సాధారణంగా సార్ నీ రీప్లేస్మెంట్ అంటే ఒక ఏజ్ వచ్చినాక నీ రీప్లేస్మెంట్ సర్జరీ అదంతా ఓకే, మీరు అన్నట్టు 30 నుంచి 40 మధ్యలోనే కొంతమంది వచ్చేస్తున్నారు కదా, దీనికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏం చెప్పుకోవచ్చు? అంటే జెనెటిక్స్ ఉండొచ్చు, కొంతమందికి అలైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కాళ్ళు ముందుగానే వంకరగా ఉండొచ్చు, ఆర్ బాగా యాక్టివ్ స్పోర్ట్స్ మ్యాన్ ఉండి ఏసీఎల్ ఇంజరీస్ ఇట్లాంటివి అయ్యి ఆ ఏసీఎల్ని నెగ్లెక్ట్ చేస్తే వీళ్ళు కూడా ఒక 8-10 years లోపల మోకాలు అరిగిపోవడం అనేది జరుగుతుంది. మూడోది ఏం చూస్తున్నామంటే మెనిస్కస్ అని ఉంటుంది, షాక్ అబ్జర్వర్స్ నార్మల్లీ మోకాల మధ్యలో ఉండేది, లాటరల్ మెనిస్కస్, మీడియల్ మెనిస్కస్ అని. చాలా మందికి 35-40 ఏజ్ గ్రూప్లో ఈ మెనిస్కల్ రూట్ టేర్స్ అని జరుగుతాయి, అంటే వెనక హాఫ్ ఊడిపోతుంది. సో ఈ షాక్ అబ్జర్ప్షన్ ఫంక్షన్ పోవడము, ఈ రూట్ టేర్ రికగ్నైజ్ కాకపోవడము, అక్యూట్ ఆన్సెట్ నీ పెయిన్ వస్తుంది వాళ్ళకి. ఎక్స్రే చూస్తే నార్మల్గా ఉంటుంది. చాలాసార్లు మనం ఎంఆర్ఐ అది తీయించమంటే పేషెంట్ తీయించుకోరు. ఒక 2-3 నెలలకి నొప్పి తగ్గిపోతుంది, వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు, కొద్దిగా కుంటుతారు. 2 సంవత్సరాలకు చూసినట్లయితే షాక్ అబ్జర్బర్ లేనందుకు ఈ మోకాలు అరిగిపోతుంది. సో యంగ్ పేషెంట్స్లో చాలా మందికి మేము అబౌట్ 25% పేషెంట్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది చూస్తున్నాం. నాలుగోది చూసినట్లయితే ఒబిసిటీ బాగా ఎక్కువైపోయింది. బికాజ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అనుకోవచ్చు, స్ట్రెస్ అనుకోవచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం తేడాగా ఉన్నాయి, అండ్ ఎవ్రీబడి ఈజ్ రన్నింగ్. ఎందుకు పరిగెడుతున్నారు వాళ్ళకి కూడా తెలియదు కదా, పరిగెడుతున్నారు.
కొంచెం పాజ్ చేసి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఆహారం ఎట్లా ఇంపార్టెంట్ మనకి, రీకనెక్షన్ విత్ నేచర్ ఇంపార్టెంట్, గుడ్ స్లీప్ ఇంపార్టెంట్, గుడ్ రిలేషన్షిప్స్, స్ట్రెస్ తగ్గించుకోవడం, ఇవి చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ లైఫ్. బట్ ఫోకస్ హ్యాస్ బికమ్ వై దే ఆర్ రన్నింగ్ మనకు తెలియదు. మనీ వెనకాల పరిగెడుతున్నారా, నేమా, సక్సెస్, వాట్ ఎవర్ వి డోంట్ నో. దీనివల్ల ఏమవుతుంది, యాక్సెస్ టు ఫాస్ట్ ఫుడ్స్ పెరిగినాయి, టైం లేదు, ఓన్గా వంట చేసుకోవడానికి టైం ఉండదు, సో ఏది దొరికితే అది తింటారు. అండ్ బయట ఆహారం ఏదైతే మీరు ఉంటుందో, ద ఆయిల్స్ విచ్ దే యూజ్ కల్తీ ఉంటాయి, ద టైప్ ఆఫ్ మెటీరియల్స్ దే యూజ్ వాటిలో కల్తీ ఉంటాయి. సో ఈ కల్తీ వల్ల ఏమవుతుందంటే ఐ సస్పెక్ట్ మెటబాలిక్ డిజీజ్ ఏవైతే ఉంటుందో వాళ్ళకి, ఈ మెటబాలిక్ డిజీజ్ కూడా కార్టిలేజ్ డ్యామేజ్, ఆర్థరైటిస్ ప్రోగ్రెషన్కి దోహదపడుతుందని చెప్పి నా పర్టికులర్ బిలీఫ్. ఇట్ ఈస్ మై ఓన్ పర్సనల్ బిలీఫ్. బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఒబేసిటీ తగ్గించుకోవడము, రీకనెక్షన్ విత్ నేచర్, స్లోయింగ్ డౌన్, స్లీపింగ్ వెల్, స్ట్రెస్ రిడక్షన్, ఇవి మీరు మోకాళ్ళ నొప్పులు ఉన్నా లేకపోయినా చేయవచ్చు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కింద పడ్డప్పుడు, మోకాళ్ళకు దెబ్బలు తగిలినప్పుడు, చేసినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కూడా ఇన్ ఫర్దర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. నిజమేనా? బేసిక్గా ఉన్న మాట అడుగుతున్నాను. ట్రూ అండి. ఇప్పుడు స్పోర్ట్స్ ఎక్కువైంది, కొంతమంది ఇప్పుడు క్రికెట్ అది ఆడుతున్నారు, బ్యాడ్మింటన్, దిస్ థింగ్. సో ట్విస్టింగ్ ఇంజరీస్ జరుగుతాయి. ట్విస్టింగ్ ఇంజరీస్ జరిగినప్పుడు లిగమెంట్ ఇంజరీస్ అనేవి జరుగుతాయి. అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని మోస్ట్ కామన్గా ఇంజరీ అవుతుంది. ఏసీఎల్ ఇంజరీ కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే సెకండరీగా కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం, మెనిస్కల్ టేర్స్ అవ్వడము, అవి ప్రోగ్రెసివ్గా ఆర్థరైటిస్కి లీడ్ చేయడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. సో వీటిని అర్లీగా రికగ్నైజ్ చేసుకుని ఆ మెనిస్కల్ ఇంజరీ కానివ్వండి, కార్టిలేజ్ ఇంజరీ అయ్యే ముందే ఈ ఏసీఎల్ని రెక్టిఫై చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా సార్? అంటే ఒక ఏజ్ వచ్చే వరకు పెద్దగా పట్టించుకోరు కదా, అందుకే. సో వీళ్ళకి ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్ నీ ఇంజరీ కనుక ఉన్నట్లయితే, ఏసీఎల్ టేర్ ఉన్నట్లయితే ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అంటే సడన్ గా తిరిగినప్పుడు కాలు వదిలేసినట్టు అవుతుంది, మెట్లు దిగుతుంటే కాలు వదిలేసినట్టు అవుతుంది, రన్నింగ్ చేయలేరు. మెనిస్కల్ ఇంజరీ కనుక ఉన్నట్టయితే స్టక్ అవుతుంది, కాలు లాకింగ్ అవుతుంది. సో కాలు బెండ్ చేసినప్పుడు సడన్ గా స్టక్ అయిపోతుంది, స్ట్రైట్ చేయడానికి ఉండదు. సో చాలా మంది భయం వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఎంఆర్ఐ ఇవాల్యుయేషన్ కానివ్వండి, ట్రీట్మెంట్ కానివ్వండి చేయించుకోకుండా ఎప్పుడో ఒకసారి అవుతుందిలే అని చెప్పి అలాగే మేనేజ్ చేస్తూ పోతారు. ఇట్లాంటి వాళ్ళు జనరల్గా 35-40 ఇయర్స్కి, సపోజ్ 25కి ఇంజరీ అయితే 35-40కి ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే, అంటే మేనేజ్ చేస్తున్నారన్న మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్. చాలా మంది మేనేజే చేస్తున్నారు, నొప్పి వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకులే. అంటే స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని గుర్తించిన దానికి, లేదా ఇలా పోస్ట్పోన్ చేస్తూ ఒక సర్టెన్ టైంలో డాక్టర్ దగ్గరికి వచ్చిన దానికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది? స్టార్టింగ్ స్టేజ్లో గుర్తించి కనుక లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని వెయిట్ లాస్ అయ్యి అప్రోప్రియేట్ ఫిజియోథెరపీ అవి తీసుకున్నట్లయితే చాలా ఏళ్ళు మనము నేటివ్ జాయింట్స్ని ప్రిజర్వ్ చేయొచ్చు. వాటిని సర్జరీ చేసి గ్యారంటీగా రీప్లేస్మెంటే చేయాలని ఏం రూల్ లేదు. బట్ ఇప్పుడు మీరు దాన్ని పట్టించుకోలేదు, అది సీరియస్ అయినప్పుడు చూస్తామని అంటే ఫైర్ ఫైటింగ్ అవుతుంది. ఇట్ విల్ నాట్ బి లైక్ ప్రివెంటివ్. ఫైర్ ఫైటింగ్లో ఎప్పుడు కూడా జనరల్గా డ్యామేజ్ అయిపోయి దానికి సర్జరీనే అవసరం పడే పరిస్థితిలోనే కనుక వాళ్ళు కన్సల్టేషన్కి వెళ్తారు. ఓకే సార్, ఈ మోకాళ్ళ మార్పిడి అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది అంటారు. అంటే మనకు ఎక్కువగా అందుబాటులోకి రావడం కారణం కావచ్చు, లేదా ఏదైనా కారణం కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కారణం కావచ్చు. అంటే అరుగుదల త్వరగా రావడం కానీ, మోకాళ్ళ మార్పిడి వరకు వెళ్ళడం కానీ కేసెస్ పెరిగినాయి అనేది అవగాహన వల్ల పెరిగినాయి అనుకోవాలా, లేదా ఆ లైఫ్ స్టైల్ వల్ల ఏమైనా ఇష్యూస్? ఇవి ఇప్పుడు మెచ్యూర్ టెక్నాలజీ అండి. అంటే ఇంతకుముందు 20 years బ్యాక్ సర్జరీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. సర్జరీ గురించి అవగాహన తక్కువ, అండ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాగే మేనేజ్ చేసేవాళ్ళు ఇంట్లో కూర్చొని. ఇప్పుడు లైఫ్ స్టైల్ ఆపరేషన్ కదా, లైఫ్ సేవింగ్ ఆపరేషన్ కాదు. సో మోకాలు నొప్పి ఉంటే ఏం చేస్తారు, ఇంట్లో మూల కూర్చునే వాళ్ళు. దే వుడ్ నాట్ హ్యావ్ గాన్. బయటికి వెళ్ళడం మానేయడం, గుడికి వెళ్ళడం మానేయడం, మార్కెట్కి వెళ్ళడం మానేయడం, ఫంక్షన్స్కి వెళ్ళడం మానేయడం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మెచ్యూర్ టెక్నాలజీ వన్ థింగ్, రెండోది అఫోర్డబిలిటీ ఇన్ పీపుల్ పెరిగింది. బికాజ్ ఎంప్లాయబిలిటీ హాజ్ ఇంక్రీజ్, సాఫ్ట్వేర్ జాబ్స్ అవన్నీ పెరిగాయి, చాలా మందికి ఇన్సూరెన్స్ బేస్డ్ అవగాహన ఉన్నది, సో అఫోర్డబిలిటీ ఉన్నది. థర్డ్ ఈజ్ లైక్ పేషెంట్ టు పేషెంట్ వన్ సక్సెస్ అయిన స్టోరీస్ చాలా ఉంటాయి. ఒకళ్ళు సక్సెస్ అయ్యి మంచిగా నడుస్తుంటే నాకు కూడా అలా కావాలని చెప్పి అనిపిస్తుంది. సో పక్కింటి వాళ్ళు చేయించుకున్నారనో లేకపోతే చుట్టాలు చేయించుకున్నారనో అవగాహన పెరిగి సర్జరీ చేయించుకుంటున్నారు. అండ్ ఫోర్త్ ఈజ్ అగైన్ సోషల్ మీడియా, మార్కెటింగ్, టీవీ, మీ ఛానల్స్, వీటన్నిటి వల్ల అవగాహన అనేది డెఫినెట్గా పెరిగింది. సేఫ్టీ అనేది ఎస్టాబ్లిష్ అయింది, సో భయం అనేది పోయింది. సో దెన్ చాలా మంది చేయించుకుంటారు సర్జరీ. సాధారణంగా సార్, ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మోకాళ్ళ మార్పిడికి సంబంధించి వాళ్ళు ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఏంటి సార్? అంటే ఎలాంటి డౌట్స్ ఉంటాయి, వాళ్ళకి అనుమానాలు ఎలా ఉంటాయి, ఏం అడుగుతుంటారు బేసిక్గా? ఇది కూడా ఇంట్రెస్టింగ్. ఈచ్ పర్సన్ అగైన్ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. సో జనరల్గా వాళ్ళు ఏమడుగుతారంటే ఎన్ని రోజులు పడుతుంది, నార్మల్ అవుతామా, అసలు నడవగలుగుతామా, నడవమా, ఉన్న పరిస్థితి కంటే వర్స్ అవుతామా, ఇలాంటి అపోహలు కొంతమందికి ఉంటాయి.
కొంతమంది ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ చూసిన వాళ్ళకి ఎలా చేస్తారు సర్జరీ, రోబోటిక్ చేస్తారా, కన్వెన్షనల్ చేస్తారా, ఇంప్లాంట్ ఏం వేస్తారు, ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి, బ్లడ్ ఎక్కించాలా, ఏం చేయాలని అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి ఎలా రిఫర్ అయ్యి వచ్చారనే దాన్ని బట్టి క్వశ్చన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఓకే సార్, ఫైనల్గా రోబోటిక్ సర్జరీ కానీ మోకాలు మార్పిడికి సంబంధించి కానీ అసలు ఎందుకు చేయించుకోవాలి, దాని మీద ఉన్న అపోహలు కానీ ఎలా వీడాలి, ట్రీట్మెంట్కి సంబంధించి ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? సో ఆర్థరైటిస్ ప్రాబ్లం కనుక మీరు సఫర్ అవుతున్నట్లయితే దీనివల్ల కాలు వంకర రావడము, కాన్స్టెంట్ పెయిన్ ఉండడము, యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే డైలీ దినచర్యలు కనుక మనం చేయడానికి ఇబ్బందికరంగా ఉంది, పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం ఉందనుకోండి, ఫిజియోథెరపీ అవన్నీ చేసిన తర్వాత కూడా రిలీఫ్ లేదు, నిద్ర పట్టడంలో డిఫికల్టీ ఉంది అనే వాళ్ళు మాత్రమే ఈ సర్జరీకి డెఫినెట్ క్యాండిడేట్స్. కొంతమందికి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఆల్దో పెయిన్ కిల్లర్ రిక్వైర్మెంట్ లేకపోయినా యాక్టివిటీ లిమిటేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి కూడా సర్జరీ అనేది చాలా మంచి ఆప్షన్, 99% సక్సెస్ రేట్స్ ఉంటాయి. రోబోటిక్ సర్జరీ కనుక చూసినట్లయితే పర్సనలైజేషన్, యాక్యురసీ అండ్ అర్లీ రికవరీ ఈ మూడిట్లోనా కనుక ఇది స్కోర్ చేస్తుంది. ఎస్పెషలీ ఫర్ హాఫ్ నీ రీప్లేస్మెంట్స్, పార్షియల్ నీ రీప్లేస్మెంట్ కనుక మీరు ఆప్ట్ చేసినట్లయితే రోబోటిక్ సర్జరీ చాలా మంచి ఆప్షన్. నీ రీప్లేస్మెంట్కి, హిప్ రీప్లేస్మెంట్కి కూడా ఇది అడిషనల్ యాడ్ ఆన్, అంటే మంచి సర్జన్ని మీరు చేసుకున్నట్లయితే ఈ టెక్నాలజీ విల్ బీ అన్ యాడ్ ఆన్ టు ఇంప్రూవ్ ద సర్జికల్ అవుట్కమ్ ఫర్దర్. అయితే దానికి అడిషనల్ కాస్ట్ కనుక ఏదైతే ఉంటుందో అది మీరు భరించవలసి ఉంటుంది, అది అఫోర్డబిలిటీని బట్టి ఉంటుంది. ఇంప్లాంట్ స్టాండర్డ్ ట్రాక్ రికార్డ్ ఉన్న ఇంప్లాంట్ చేసుకుని సర్జరీ చేసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ఫ్యాన్సీ న్యూ అండ్ మోర్ కాస్ట్లీ ఎక్విప్మెంట్. చూస్ ఎన్ ఇంప్లాంట్ విచ్ హస్ గాట్ ఎ ట్రాక్ రికార్డ్, అంటే మోర్ దెన్ 10 years డేటా ఉండాలి దానికి. 10 years 95 to 100% సక్సెస్ ఉన్న ఇంప్లాంట్స్ మాత్రం చేసుకోండి. అండ్ పెయిన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, తర్వాత ఫిజియోథెరపీ ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తర్వాత అయినా తీసుకున్నట్లయితే, వెయిట్ కంట్రోల్లో ఉంచి లైఫ్ స్టైల్ బెటర్గా ఉన్నట్లయితే దీని ఆపరేషన్ లాంజివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకిరణ్ గారు. నిజంగా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, మాకు బాగా అర్థమైంది కూడా. మోకాలు మార్పిడికి సంబంధించి మాకున్న డౌట్స్ అన్ని కూడా దాదాపు క్లియర్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఇది వ్యూవర్స్ విన్నారు కదా, మోకాలు మార్పిడికి సంబంధించి రోబోటిక్ సర్జరీ విధానంలో ఎలా చేస్తారు, దాని మీద ఉన్న మనకున్న అపోహలన్నీ కూడా అడిగాము, తెలుసుకున్నాము. ఎలా చూస్ చేసుకోవాలి, ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, సర్జరీకి ముందు పరిస్థితి ఎలా ఉంటుంది, సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది, ఎందుకు ఈ సర్జరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అనేక విషయాలు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.